పిల్లల్ని పెంచడము అంటే ప్రతి ఒక్కళ్ళు అంటారు కదా! పిల్లల్ని మనం పెంచం, వాళ్ళే పెరుగుతారు ఒకటి. ఓకే. అంటే అదొక మనం ఇంకా చెప్పాలంటే మనం వాళ్ళని అణిచేస్తాం. వాళ్ళ బాడీని పెంచుతున్నాం, బ్రెడ్లు బట్టర్లు పెట్టి వాళ్ళ మనసు నడుస్తూ ఉన్నాం. ఇదే మనం చేసేది. నిజంగా పిల్లలా ఉంటే మనం భరించలేం. సో ఒక పెద్ద ఆయన నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటాడు, యూట్యూబ్లో ఫోన్ కూడా చేస్తాడు, పిల్లల పెంపకం గురించి ఒక వీడియో చేయవా, ఒక వీడియో చేయి. సో నాకు కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఎవరికి తెలియదు యాక్చువల్గా పిల్లల్ని ఎట్లా పెంచాలి, ఎవ్వరికి తెలియదు. ఒక పేరెంట్స్ అసలు ఏం చేయాలో పేరెంట్స్ కూడా తెలియదు. అంటే వాళ్ళు పిల్లల్ని అన్కాన్షియస్గా కంటున్నారు, వాళ్ళు పుడుతున్నారు, నోటికొచ్చింది వాగుతున్నారు, పిల్లలతో అడ్డగోలిగా ఏది పడుతుంది గుద్దుతున్నారు. ఎవరు నమస్తే పెట్టు అంటున్నారు, ఏదో నేర్పిస్తున్నాం. ఏమనంటే మా పిల్లల్ని మా ఇష్టం, మాకు నచ్చినట్టు పెంచుకుంటాం అంటున్నారు, ఏదో మైదా పిండిలాగా. అసలు వాట్ ఈజ్ లైఫ్? ఇప్పుడున్న కాంటెంపరీ సమాజానికి ఈ ప్రకృతికి మధ్యన ఒక వారధి వాడు పుట్టాడు ఫ్రెష్గా. సింపుల్గా డీల్ చేయాల్సిన అంశాన్ని మెల్లగా కాంప్లికేట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పే అంశం చాలా కొత్తది. చిలంగారు బుక్ రాశారు పిల్లల పెంపకం అని. ఎందుకు రాశారంటే ఆయన పిల్లల్ని పెంచి వాళ్ళ దగ్గర నాశనం అవ్వడం వల్ల తెలుసుకుని ఎలా పెంచకూడదు, అందుకే ఆయన రాయగలిగాడు. ఇది ఎక్స్పెరిమెంట్. ఇది ఆ ఎక్స్పెరిమెంట్లో చాలా వరకు ఫెయిల్యూర్సే ఉంటాయి, బికాజ్ మనకు తెలియదు. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అనుకుంటారు బాగా సాగుగొట్టి వాడికి ఒక ఉద్యోగం తెప్పించడమే వీళ్ళ లక్ష్యము, అంతే. వాడికి సమాజంలో మంచి శాలరీ వస్తుందంటే వీళ్ళు ఫుల్ ఖుషి అయిపోతారు, ఎవరిని మెచ్చుకుంటే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓహో, అల్టిమేట్గా వీళ్ళు తృప్తి పడడం కోసం ఒక పిల్లల్ని వాడుకుంటున్నారు. దీనికి రీసెంట్గా చాలా విస్తృతంగా చర్చించడం జరిగింది ఈ టాపిక్ మీద, ఒక ఇద్దరు పర్సన్స్తో. దాంట్లో కొన్ని అంశాలు చెప్తా. ఇది ఎవ్వరు చేయడం లే, నోబడీ ఈజ్ డూయింగ్ దిస్. అలా చేస్తే చాలా బాగుంటుంది. పేరెంట్స్ పిల్లలని ఏమీ చెప్పకూడదు, పిల్లలని సంరక్షించడానికి మాత్రమే పేరెంట్స్ ఉండాలి. చెప్పించే కార్యక్రమం అంతా సమాజంతో చేయించాలి. ఇది నాది అయిపోయింది చెప్పేది. ఇప్పుడు ఏమర్థమైందో సార్ రిపీట్ చేయండి. అంటే అన్నయ్య ఇప్పుడు మీరు అన్నారు కదా, మనం చెప్పొద్దు, సమాజంతో చెప్పించాలి. చెప్తా, ఫస్ట్ రిపీట్ చేయి. నేను చెప్పింది స్టెప్ బై స్టెప్, ఉత్తగానే ఇక్కడితో ఆపా. ఐ విల్ గో లిటిల్ ఫర్దర్. దీన్ని డీకోడ్ చేద్దాం. అంటే ఒక మంచి భవిష్యత్తు, ఒక జనరేషన్ ఎట్లా బయటకు వస్తుంది అంటే దానికి ఒక కార్యాచరణ అవసరం, లేకపోతే బయటికి రాదు. మన పిల్లల్ని మనలాగా తయారు చేయడానికి ట్రై చేస్తున్నాం బేసికల్ ఎక్కువ మంది. టీచర్ని చేయాలని చూస్తుండే, యాక్టర్ని. దీని అర్థమైంది, ఒక భయంకరమైన హింసకు లోబడుతున్నారు. ఇలాగే ఉండు, అట్లా కూర్చో, వాళ్ళ సకమూలం పెట్టుకో, నమస్కారం పెట్టు, అది చేయి మంచి గడుపుకో, మెతుకుల కిందే. అసలు దే ఆర్ నాట్ హ్యావ్ ఎనీ పేషెన్స్ టు ఎక్స్ప్లెయిన్ థింగ్స్. ఓన్లీ చిన్నగా ఉంటారు కాబట్టి ఉతికారేస్తారనమాట. చిన్నగా ఉంటాం పాపం వాళ్ళు పుట్టడమే 6 రోజులు పుట్టారు అనుకో, అసలు కిక్కురు మనాలి. అసలు చిన్నగా ఉన్న దాన్ని చూస్తే అందరు హీరోలు అయిపోతారు. ఇట్లా బెదిరిస్తారు పోయి, వాడు ఇంత ఉంటాడు, వాళ్ళ తండ్రి తల్లి ఇట్లా మీద కురికితే పిల్లలు ఎంత భయపడిపోతారు. తప్పు నేను కూడా చేశాను, అందరూ చేస్తారు. ఇది నీ తప్పు కాదు, ప్రకృతిలో ఉన్నది అది. పిల్లిని ఎలుకని చూసినప్పుడు పిల్లిలాగా బిహేవ్ చేస్తుంది, అది పులి రాగానే పిల్లి వసుకుని పారిపోతుంది. సైజ్ మ్యాటర్స్. అందుకని సైజు పక్కన పెట్టి మంచి హృదయంతో డీల్ చేయాల్సిన అంశం ఇది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది ఏంటంటే పేరెంట్స్ పిల్లలని సంరక్షించాలి. దే షుడ్ బి ద కేర్ టేకర్స్ ఆఫ్ ద కిడ్స్. వాళ్ళు ఏది నేర్పించకూడదు పిల్లలకి. సమాజం నుంచి వాళ్ళకి రకరకాల విషయాలు మనం ఒక పద్ధతి ప్రకారం అందజేయాలి. నీకు ఏమర్థమైంది చెప్పబెట్ట, ఈ స్టేట్మెంట్ అర్థమైతే ముందుకెళ్తా. అంటే ఇప్పుడు ఇంటికి రాగానే పేరెంట్స్ పిల్లలని చదువుకో అని ఇబ్బంది పెడుతున్నారు, కొడుతున్నారు. అట్లా స్కూల్లో హింస పిల్లలకి, ఇంటికి రాగానే మళ్ళీ పేరెంట్స్ అస్సలు డెలికేట్గా డీల్ చేయాల్సిందని హార్ష్గా డీల్ చేస్తున్నారు. వాళ్ళకు మనసు ఇంకా ఏర్పడలేదు కాబట్టి, కక్షలు కుట్రలు కుతంత్రాలు పగలు ఉండవు కాబట్టి వాళ్ళు మర్చిపోతున్నారు అంతే. కానీ నేను చెప్తున్నా,
మీరు కొట్టే ప్రతి దెబ్బ ప్రతి పిల్లవాడు గుర్తుపెట్టుకుంటాడు, వాడి బాడీ గుర్తుపెట్టుకుంటుంది. ఎవరైతే పేరెంట్స్ వల్ల చిన్నప్పుడు చాలా సఫర్ అయ్యారో ఆ పిల్లలు పేరెంట్స్ని వదిలేస్తారు భవిష్యత్తులో. ఇది నేను చాలా అధ్యయనం చేసి చెప్తున్నా. మరి మంచి చెడ్డ ఎట్లా చెప్తా, అక్కడికే వస్తా. మెయిన్ సబ్జెక్టే అది ఈరోజు. ఇప్పుడు పిల్లలు పొద్దున్నే నిద్ర లేవట్లే, నువ్వు చెప్పకది ఒక రైట్ పర్సన్తో చెప్పించాలి. చదువు నువ్వు చెప్పకు, టీచర్తో చెప్పిస్తున్నావు కదా. సూది నువ్వు ఇస్తలేవు, డాక్టర్తో ఇప్పిస్తున్నావు కదా. అట్లాగే మోరల్ లెసన్స్ కానీ ఏ చేతి రాసుకోదురా, ఇది మంచి బాగోదు. తర్వాత దాని మూత ఏది, దాని మూత. అసలు నీతో సమానంగా రెస్పెక్ట్ ఇవ్వాలి పిల్లలకి. అందరు దాడి చేస్తున్నారు, ఏ రాబే కొడతారు అట్లా. రెస్పెక్ట్ నేనైతే 100% రెస్పెక్ట్ ఇస్తే పిల్లలకి. దానికి ఎగ్జాంపుల్ మా అన్న పిల్లలు, మా అక్క పిల్లలు మొట్టమొదటి ప్రయోగం అక్కడ చేసిన. ఇప్పుడు ఎట్లయితే టీచింగ్ అనేది నువ్వు చేయట్లేదు, స్కూల్లో చెప్తున్నా అంటే నీకు చదువు నువ్వు చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి స్కూల్కి పంపిస్తున్నావు. సూది నువ్వు ఇయ్యట్లే, రైట్ పర్సన్. అట్లా ప్రతి విషయము నువ్వు చెప్పకూడదు. పేరెంట్ ఫెసిలిటేటర్గా ఉండాలి. ఏదన్నా ఒక కుటుంబ వ్యవహారాలు చెప్పాలంటే పేరెంట్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసుకోవాలి. విషయాన్ని బయట వ్యక్తితో చెప్పి అర్హత ఉన్న వ్యక్తితో చెప్పించాలి. పేరెంట్స్ ఎప్పుడు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ అన్న మీరు అన్నారు కరెక్టే. ఇప్పుడు సినారియో మార్నింగ్ వీడు నిద్ర లేవట్లేడు అనుకోండి మా అబ్బాయి. ఇప్పుడు నేను ఉంటారు, మా వైఫ్ ఉంటారు, మా అమ్మ నాన్న ఉంటారు. మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా పేరెంట్ ఎప్పటికీ ఫ్రెండ్షిప్ ఉండాలంటున్నారు కదా. వాటి నిద్ర లేవాలి, టైంకి ఆన్ టైంలో వాడు రెడీ కావాలి. ఎవరితో చెప్పించాలి? మీరు లేవాలి. మేము లేస్తాం, వాళ్ళు లేస్తారు. నువ్వు కన్సిస్టెంట్గా నువ్వు ప్రయోగం చేస్తే పిల్లల మీద ఎరుకోగోల్పోకుండా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తారు. పిల్లలని మెల్లగా చిన్న చిన్న పనుల్లో మనం చేస్తూ వాళ్ళకి చెప్పాలి. మనం ఇల్లు క్లీన్ చేస్తూ వాళ్ళతో చేయించాలి. మనం చెప్పులు ఆర్డర్లో పెట్టి మనం రెండోసారికే కోపడుతున్నాం. అసలు వాళ్ళు ఏదో గొప్ప అర్థం చేసుకునే యోగులు వాళ్ళు సూపర్ బ్రెయిన్స్. చిన్న చిన్న పిల్లల్ని మనం పెద్దవాళ్ళని డీల్ చేస్తుంటే మనకేంది. ఇప్పుడు ఉదాహరణకి నేను సైన్స్ చెప్తే నీకు అర్థమవుతుందా? తక్కువ అర్థం కాదు. మరి వాళ్ళకి ఇవన్నీ ఎట్లా అర్థమవుతాయి? పొద్దున ఎందుకు లేవాలో వాడికి ఎట్లా అర్థమవుతుంది? ఎలా చెప్తే అర్థమవుతుంది? రాత్రిపూట తొందర పడుకుంటే అందరూ లైట్లు బంద్ చేసుకుని వాళ్ళు వద్దన్నా లేస్తారు. మనం మిగతావన్నీ చేయట్లే. ఇది వల్ల అబ్జర్వేషన్ మాత్రమే అయింది. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కూడా ప్రపంచం ఏం మారదు. అది అయ్యే పని కాదు. బట్ నాకు అబ్జర్వేషన్ ఉంది. అట్లా అనుభవంతో రావాలంటారు. అసలు లైఫ్ ఎంత ఇంపార్టెంట్. ఓన్లీ ఈ భూమి మీద ఎందుకు జన్మనిస్తున్నారు పిల్లలంటే ఒక మంచి ఉద్యోగం, వాడు డబ్బు సంపాదించుకోవాలని. వీళ్ళకి బ్యాడ్ నేమ్ దేవుడు. వాడికి ఏదో ప్రయోజకుడు కావాలి. ప్రయోజక డబ్బు అంతే. డబ్బు లేకుండా ప్రయోజకత్వం గురించి చెప్పు, ఎక్కడుంది? ఇంక పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అనుకో, ఇంక పేరెంట్స్ ఇట్లా ఛాతి అందరూ వచ్చి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. చెప్పాలి, అది నాది కాదండి మా పిల్లవాడు, దాన్ని ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నారని చెప్పాలి. అలాంటప్పుడు అపజయం కూడా తీసుకో ఓన్లీ నీకు నచ్చింది చేరుకుంటాం అన్నమాట. సో నా అబ్జర్వేషన్, పేరెంట్స్ ఎక్కువ చెప్పకూడదు పిల్లలకి. పేరెంట్స్ పిల్లలతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి, గుసగుసలాడాలి. పిల్లలు కావాలని ఏది చేయరు, వాళ్ళు చుట్టుపక్కల చూసి ఇన్స్పైర్ అయ్యి చేస్తారు. మనం సరిగ్గా అంటే ఇప్పుడు చిన్న మొక్కని కనుక ఒక పద్ధతిలో ఉంచితే అట్లా వంగి జర్నీ చేసినట్టు పిల్లల మైండ్ని మనం ట్యూన్ చేయొచ్చు. దానికి చాలా ఓపిక ఉండాలి. అందుకే పెళ్లి చేసుకునే వాళ్ళు పిల్లల్ని పెంచడం ఎలా అన్నది ఒక 1 or 2 years తెలుసుకొని, నేను ఒక చిన్న ట్రెడిషన్ గురించి చదివినా, నాకు అది భలే నచ్చింది. అది నేను అట్లాంటిది మళ్ళీ ఎక్కడ చూడలే. ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి చేయాలనుకో, ఆ ఊర్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ అంతకుముందే పెళ్ళి అయ్యి ప్రెగ్నెన్సీ ఉన్న ఇంటికి పంపిస్తారు. ఒక 1.5 year. అంటే ఆమె అక్కడ ఉండి అన్ని పనులు చూసుకో. స్కూల్కి వెళ్తే అక్కడి నుంచి వెళ్ళాలి, లేకపోతే కాలేజీకి వెళ్తే అక్కడి నుంచి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండి ఆ పిల్లవాడిని, ఆ పుట్టిన పిల్లవాడిని ఎత్తుకోవడము, వాడు స్నానం చేయించడం, అదంతా పక్క నుంచి ఆమె చేస్తూ ఉంటుంది హెల్పర్గా. ఎప్పుడైతే ఆ పిల్లవాడికి ఒక 1.5 year వస్తుందో అప్పుడు ఈ అమ్మాయికి పెళ్లి చేస్తారు. సో నౌ షీ నోస్ అంటే ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, డెలివరీ అయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, పిల్లల్ని ఎట్లా ఎత్తుకోవాలి, ఎట్లా పట్టుకోవాలి, యాజ్ ప్రాక్టికల్. మనకి ఏమీ తెలీదు, తీసుకో. అంటే ఇప్పుడు రకరకాలు చెప్తారు కదన్నయ్య, ఒక్కొక్క మీరు అన్నట్టు. ఇప్పుడు నువ్వే చెప్పు, నీ పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీరు చెప్పిన మిస్టేక్స్ అన్ని నేను చేశాను. అందరూ చేస్తారు, నువ్వు చేయట్లేదు, సమాజం అంతా చేస్తుంది. ఇప్పుడు సపోజ్ అన్నయ్య, మరి మీరు అన్నట్టుగా పిల్లోడు ఇప్పుడు గోడ ఎక్కుతున్నాడు, 1st floorలో ఉన్నాం. నేనేం చెప్పిన కేర్ టేకర్ అన్నా. ఓకే, నిప్పు దగ్గరికి పోతే ఆపు,
కేర్ టేకర్ అంటేనే అది. వాడు ఒకసారి 2 సార్లు చెప్పి ఎన్నిసార్లు అయినా నువ్వు ఆపాలి. కానీ దాన్ని మాత్రం మనము నువ్వు సరైన వ్యక్తితో చెప్పించు, నువ్వు కొట్టకూడదు. కనీసం మనము అట్లా కోపంగా అలా చేయకూడదు. ఎక్స్ప్లెయిన్ చేయి, పిల్లలు వింటారు. నువ్వు కోప్పడితే గాయపడతారు, మళ్ళీ జిద్దుకెళ్ళి మళ్ళీ చేస్తారు. నా అనుభవంలో ఇఫ్ యూ రియల్లీ, నేను ఒక పెద్దవాడికి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తావో చక్కగా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలు చాలా బాగా వింటారు. నేనేం చెప్పాను, ఏమర్థమైందో చెప్పు అంటే వాళ్ళు చెప్తారు కూడా. నేను నా అబ్జర్వేషన్లో పెద్దవాళ్ళకంటే ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ ఉంది వాళ్ళకి. ఇంకా వాళ్ళ మనసులో ఇంకా చెత్తలేదు కాబట్టి చాలా ఆనెస్ట్గా ఉంటారు. ఇప్పుడు నేను ఈ ప్రయోగం చేసే చెప్తున్నా. మా ఇంట్లో ఇప్పుడు మా అమ్మ ఉంటే చెప్తుంది, నా వస్తువులన్నీ వైలిన్ గీలింది. అసలు నేను పిల్లలకి చక్కగా, పిల్లలు తొక్కుతారు, దాచిపెట్టు అంటే దాన్ని ఎందుకు తొక్కుతారు, మీకు ఎందుకు అట్లా ఒక అపోహ ఉంది పిల్లలంటే అంటే వాళ్ళకి తెలియదు. నువ్వు అనుకుంటున్నావు అట్లేం లేదు. ఈ ఏజ్ పిల్లలే. నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇది వైలిన్, ఇది వస్తువుని ఇట్లా కనిపించినప్పుడు పక్కకు జరిపి ఆడుకోండి, ఇది ఎప్పుడు ఎక్కడ కనిపించినా దీని యథావిధి ప్లేస్లో ఇట్లా పెట్టండి. సార్ నా లైఫ్లో పిల్లలు నాకు కోఆపరేట్ చేసినంత, నాకు సర్వీస్ చేసినంత ఎవ్వరూ చేయలేదు. దానికి కారణం ఏంది, నేను ఎప్పుడు నాతో సమానంగా ట్రీట్ చేయడమే. నేను ఏదైనా వర్క్ చేస్తే వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకునేవాడిని. వాళ్ళకు కూడా తెలుసు మనం ఎప్పుడు చిన్నపిల్లలని ఇమ్మెచ్యూర్ అని కొట్టిపడేస్తున్నాం. ఏదో మనం ఏదో పెద్ద మెచ్యూర్ అని, నీకేం తెలియదు. నువ్వు నిజంగా ఇంటికి ఏ రంగు వేయాలి పిల్లల్ని అడుగు. వంట చేస్తున్నాడు పిల్లలకు చూపిస్తూ చెయ్యి. అరే పాలకూర పప్పు ఎట్లా చేస్తున్నావు చూడరా. నువ్వు మొదటి చేసినాక నిన్ను అనుకుని వచ్చేసినావు. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నేను పక్కన ఉంటా, చూద్దాం నువ్వు నిన్న చేసినట్టు వంట చేయగలవా, పిల్లలకు నేర్పించు. తర్వాత ఇంటికి ఎవరన్నా వస్తే తక్కువ వస్తువులతో ఎలా వాళ్ళకి మనం సర్వీస్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ చెప్పాలి పిల్లలకి. మనం ఏమీ నేర్పించట్లే, ఇంతగా రుద్దుతున్నాం ఘోరంగా. అసలు ఏ పేరెంట్ కూడా ఓపికగా చెప్పడం లే. నాకు తెలిసి చాలామంది అమ్మాయి ఎందుకు పుట్టారా బాబా అని అనుకుంటారు. అట్లా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక బరువుని మనం భూమి మీద దింపుకున్నట్టే. ఇప్పుడు వీళ్ళు కన్నా మీరు అన్నట్టుగా, సారీ నా ఇంట్రప్ట్, అంటే మనకి ఈ ఏజ్లో ఉన్న మెచ్యూరిటీని వాళ్ళకి ఆ ఏజ్లోనే రావాలన్న ఆశతోటి మనము వాళ్ళకి అన్ని గైడెన్స్ ఇచ్చేస్తున్నాం. మీరు అన్నట్టు ఇప్పుడు ఒక 60 ఏళ్ళ వ్యక్తి మెచ్యూరిటీ నీకు ఇప్పుడే వస్తుంది ఏంది, రాదు కదా. రాదు. అది మాత్రం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల సైకాలజీ తెలియాలి. వాళ్ళు ఎంత వల్నరబుల్ అంటే చాలా డెలికేట్గా ఉంటారు వాళ్ళు. మనం 100% కొలాప్స్ చేస్తాం దాన్ని. ప్రతి పిల్లవాడు ఒక పొటెన్షియల్, అత్యంత అద్భుతాలు చేయగలిగే సంభావ్యతతో పుట్టినవాడే. ఇంకోటి, పుట్టినప్పుడే పిల్లలకి ఏం గ్రేట్ టాలెంట్స్ అట్లా ఉండవు. సరైన వాతావరణంలో ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా గ్రాస్ప్ చేయగలరు. మనం చాలా ఇంగ్లీష్ నేర్పించవచ్చు పిల్లలకి. ఈ కాంటెంపరీ సమాజంలో హాయిగా బతకాలంటే ఏం చేయొచ్చు, నువ్వు పిల్లలుగా ఉన్నప్పుడే చెప్పకుండానే చాలా చెప్పొచ్చు. సో ప్రతిరోజు రండ్రా సర్దుకుందాం చక్కగా అంటే చాలా బాగా. ఈరోజు నేను మీకు ఒక చిన్న ప్రాక్టికల్గా చేసి చూపిస్తా, ఎంత చక్కగా వింటారని. టరటంట రంజిత్ ఎక్కడి ఏం చేస్తే అయిపోయిందా? ఈవెంట్కి వెళ్ళినా వచ్చేసిన. ఈ పిల్లలకి మధ్యన ఫ్రెండ్షిప్ పోకుండా చూసుకోవాలి. ఇది నా యొక్క కోర్ అబ్జర్వేషన్. యూ హ్యావ్ నో రైట్ టు. చదువు గురించి పేరెంట్స్కి అప్పచెప్తున్నారు టీచర్స్, అది రాంగ్ స్కూలింగ్. అది వాళ్ళు ఏం చేస్తున్నారు, రెస్పాన్సిబిలిటీ మన మీద దోస్తున్నారు. అండ్ అట్లా కాకుండా రియల్గా ఎట్లుండాలి, ఇంటికి వస్తే అరే నువ్వు చదువు గీదు అంతా మీ సార్ని అడుక్కోవాల్సిందే, నన్ను అడగొద్దు. హోంవర్క్ మీ సారు నువ్వు చూసుకోండి, నాకు తెలియదు. యాజ్ ఏ మదర్గా కాసేపు ఆడుకుందాం పదా, ఓ పాట నేర్చుకుందాం పదా, తర్వాత ప్రపంచంలో ఎన్ని మంచి పుస్తకాలు ఉన్నాయని డిస్కస్ చేయడం, తర్వాత కలిసి ఏదైనా ఒక విషయాన్ని చర్చించడం, కుటుంబ విషయాలు, ఆర్థిక పరిస్థితులు చర్చించడము, ఏదైనా ఒక వస్తువు ఉంటే దాని ధర గురించి చర్చించడము, మన దగ్గర ఉన్న డబ్బు ఎంత, అది ఇంత, మంచిగా కూర్చొని మాట్లాడితే పిల్లలతో ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. పేరెంట్స్కి ఏ బుర్ర ఉండదు కాబట్టి పిల్లలు అట్లే తయారవుతున్నారు నా అబ్జర్వేషన్. లేదా ఎక్కువ తెలివి ఉంది, వాళ్ళు ఎక్కువ ఇంపోజ్ చేస్తున్నారు, వీడిని సక్సెస్ చేయాలి, ఇక్కడ ఈ సమాజంలో సక్సెస్ అయ్యి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటేనే అల్టిమేట్ అని ఏదో ఆలోచిస్తున్నారు. అట్లా కాకుండా వీ కెన్ మేక్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. అది మనం అందరం చేయొచ్చు. చిన్నప్పటి నుంచే కొన్ని చెప్పాలి.
ఇప్పుడు నేను చెప్పే విషయాలు వీలైతే మీ పిల్లలకు చెప్పండి, గోడ మీద రాయండి. అన్ని పనులు గౌరవప్రదమైనవే అని చెప్పండి. అంటే చెప్పులు కుట్టేవాడు ఇంపార్టెంట్, కూరగాయలు అమ్మేవాడు ఇంపార్టెంట్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇంపార్టెంట్. అందుకని మనం ఎవరిని తక్కువ ఎక్కువ చూడకూడదు. డిగ్నిటీ ఆఫ్ మన విద్యా వ్యవస్థ, మన యొక్క సైకాలజీ ఎంత బాగుండాలంటే వాడికి చిన్నప్పటి నుంచి చెప్పాలి, నీకు ఏది ఆసక్తి ఉందో అన్ని పనులు చేస్తూ ఉండు, ఆసక్తి ఉన్న దాన్ని పట్టుకొని ఇవ్వాలిగా. నీకు నచ్చిన పని చేస్తేనే నీకు తృప్తి ఉంటుంది. డబ్బు అనేది అవసరం కోసమే తప్ప ఈ లగ్జరీ కోసము ఎక్కువ డబ్బు ఉంటే గొప్ప అన్నది కూడా కరెక్ట్ కాదు. మనం చిన్నప్పటి నుంచి చెబితే ఒక సర్వసమానత్వం సమాజంలో ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ మనమే మనలో పట్టినే బోల్డ్ అన్ని వైషమ్యాలు పెట్టుకొని మన పిల్లలకి ఏం చెప్తాం, చెప్పలేం. ఆ తర్వాత హెల్త్ గురించి ఒక అవేర్నెస్ ఇవ్వచ్చు, అందరు కలిసి యోగా చేయొచ్చు. పేరెంట్స్ చేసేది పేరెంట్స్ ఎంత చేయాలో అంతే చేయాలి. పేరెంట్స్ అందరివి చేస్తున్నారు పనులు. వాళ్ళు మోరల్ లెక్చర్స్ ఇస్తారు, తర్వాత కొడతారు, ఆ తర్వాత స్కూల్లో సరిగ్గా చదవకపోతే పోల్చి తిడతారు. సో స్కూల్కే చెప్పాలి, అప్పచెప్పాలి అంతే. పేరెంట్స్ కూర్చొని లైఫ్ గురించి మాట్లాడాలి చక్కగా. వాళ్ళు ఒక పక్క వాళ్ళు పిల్లలతో మాట్లాడితే బాగుంటుందని నా అబ్జర్వేషన్. అంత మాత్రం చేత మారుతారు, సమాజం మారుతుందని నేను అనుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ ఎంత అమూల్యమైంది. మనం ఫస్ట్ జన్మ ఇచ్చింది ఎందుకు ఒకసారి ఎవరికి వాళ్ళు అడుక్కోండి. ఏదన్నా ఒక కంపెనీలో తోయడానికి, వాళ్ళకి పెళ్లి చేయడానికే, దేనికోసము కాదు. అసలు ఇంట్లో కూర్చొని అసలు ఒక గొప్ప ఫిలాసఫీని చర్చించే కుటుంబాలు ఎన్ని. చాలా అస్సలు అరే పారా, అడవిలో ఉందాం పారా, అసలు అడవి ఎట్లా ఉందో చూద్దాం పదా, ప్రకృతిని అర్థం చేసుకుందాం పదా అనేవాళ్ళు ఎంతమంది, ఎవరు లేరు. చదువు 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 చదువు, మార్కులు తెచ్చుకో మార్కులు తెచ్చుకో మార్కులు తెచ్చుకో 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 తెచ్చుకో, మంచి కాలేజ్ సీట్ తెచ్చుకో సీట్ తెచ్చుకో సీట్ తెచ్చుకో, తెచ్చుకుంటే వెరీ గుడ్, పేరెంట్స్ ఫీల్ ప్రౌడ్. జాబ్ తెచ్చుకో జాబ్ తెచ్చుకో జాబ్ తెచ్చుకో. చిన్నప్పటి నుంచి పుట్టిందే ప్రపంచంలో వాడిని ఏదో, అసలు వాడికి చెప్పు ఏ పని చేసుకున్నా ఏమీ కాదురా, పోల్చుకోకు. నేను ఊహించే సమాజం ఎట్లా ఉంటుంది అట్లా ఇద్దరు ముగ్గురు చూశాను నా లైఫ్లో. చాలా చదువుకొని మంచిగా లక్షలు ఎర్న్ చేసే జాబ్లు వచ్చే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నారు. మాకు ఇది ఇష్టం అని తెలుసుకొని అట్లా పెంచాలి పిల్లల్ని మనం. చాలా వాడికి అన్ని స్కిల్స్ ఉన్నాయి. నాకు ఓవరాల్గా ఇడ్లీ చేస్తే బాగుంది నాన్న అంటే వెరీ గుడ్ అని చెప్పాలి పేరెంట్. నువ్వు ఇడ్లీ చేస్తే నా పరువు పోతుంది, ఇట్లాంటిది వస్తుంది. అసలు పిల్లలు సర్వైవ్ కావాలంటే ఎంత కష్టమో. ఎందుకంటే నీకు నచ్చే పని చేయాలి, నువ్వు చెప్పినట్టు చేయాలి, నీ పరువు పోగొట్టకూడదు, నీ వంశం పేరు నిలబెట్టాలి. ఇట్లాంటి లఫూట్ విషయాలు, బక్వాస్ విషయాలు అన్నీ మనం చిన్నప్పటి నుంచి స్టఫ్ చేస్తూ ఉన్నాం. ఇంపాసిబుల్ టు. ఈ జనరేషన్స్ ఇంతే, ఇలాగే ఉంటుంది. ఎవరో అప్పుడప్పుడు కొందరు మేలుకుంటారు. ఏ పిల్లలు అదృష్టవంతులు అంటే పిల్లలు ఏది అడిగితే అది ఇచ్చే పేరెంట్స్ దొరికితే అదృష్టం, లేదా అస్సలు పట్టించుకునే తల్లిదండ్రుల కడుపున పుట్టడం అదృష్టం. ఓకే, ఈ రెండు జరిగితే వాళ్ళు అట్లాంటి జన్మ అదృష్టం అన్నమాట. అస్సలు పేరెంట్స్ అసలు పిల్లల్ని పట్టించుకునే లేదు, తద్వారా వాడు సొంతంగా తన వివేకంతో నిర్ణయం తీసుకుంటాడు, ఎక్స్ప్లోర్ అవుతాడు. రెండవది పిల్లవాడికి ఏదంటే అది అప్పచెప్పే పేరెంట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన సౌజన్య గారు ఉన్నారు, వైలిన్ అంటే వైలిన్ చేయించింది, మమ్మీ కొత్త వైలిన్ ఇప్పించేసింది. అదేందో ఇట్లా దాని మీద దాన్ని ఏమంటారు తెలియదు, ఇట్లా ఇట్లా నిలబడితే పోతూ ఉంటుంది చూడు, బైక్ లాంటిది, ఇట్లా బిళ్ళలాగా ఉంటుంది, సద్గురు వీళ్ళంతా పోతూ ఉంటారు కదా. హ్యాండిల్ ఏముండదు, ఉత్తదే నిలబడితే పోతుంది అంతే. స్కేట్ బోర్డ్ ఏమో ఇట్లా ఉంటుంది, ఇది అటువంటిది వాటి అంటే అంతే అది ఇచ్చేస్తారు. తర్వాత వాళ్ళ సపరేట్ రూమ్, ఎవ్రీథింగ్. అంటే ఏది అడిగితే అది ఇవ్వబడ్డది. ఇప్పుడు పేరెంట్స్ ఏంది, ఇప్పుడు నేను చెప్పినట్టు సమాజంలో ఇక్కడ ధనికులు ఉంటున్నారు. ఎవ్రీథింగ్ పేరెంట్స్ చక్కగా ఉంటారు పిల్లలతో, పిల్లలకు కావాల్సినంత సరైన వ్యక్తితో చెప్పిస్తున్నారు. ఇంగ్లీష్ ఒకరితో చెప్తే పేరెంట్స్ చెప్పకూడదు. పేరెంట్స్ చెప్తే లైఫ్ గురించి చెడిపోతుంది. వీడికి ఏం తెలుసు బోడీ, లైఫ్ని బాగా అర్థం చేసుకునే వాడితే పిల్లలకు చెప్పించాలి, వీలైతే వీళ్ళు కూడా వినాలి. అంతేగాని మనం ఏం చేస్తాం, ఘోరంగా ఇంపోజ్ చేస్తాం. మనకు ఐడియా లేని విషయాన్ని ఎంత బాగా చెప్తామో, చెయ్యని విషయాన్ని. ఇప్పుడు ఇవాళ అదే కదా జరిగింది. ఇప్పుడు మా వాడు ఊరికే పెయింటింగ్ అని అది
ఇప్పుడు నాకు దాని గురించి పెద్ద అవగాహన లేదు. వాడు ఏమంటే ఏదో నేను చూస్తూ నాకున్న మెచ్యూరిటీతోటే వేస్తాను. కానీ దాని గురించి కానీ మనం ఇంపోజ్ చేస్తేనే మనం చూస్తుంటే వచ్చి చక్కగా కూర్చో. అదే పిల్లలకు వదిలే, లెట్ దెమ్ థింక్. మనం ఓన్లీ కంట్రోల్ చేయడంలోనే పడ్డాం. ఇది ఎట్లా ఉందంటే ఒక చిన్న పిల్ల కాలువ నదిని కంట్రోల్ చేయాలని చూసినట్టు ఉంటుంది. ఆల్రెడీ డ్రై డెడ్ అయిపోయిన పేరెంట్స్ ఇంత ఫ్రెష్గా ఉన్న పిల్లల్ని వాళ్ళని ఏం కంట్రోల్ చేస్తారు? వాళ్ళు ఒక అద్భుతమైన ఉవ్వెత్తున ఎగిసిపడే తరంగంలాగా ఉంటారు వాళ్ళు. నా అబ్జర్వేషన్ ఒక్కటే, ఓన్లీ సంరక్షించాలి, దట్స్ ఆల్. కీప్ అన్ ఐ ఆన్ హిమ్. చెప్పవలసిన విషయాలన్నీ బయట వాళ్ళతో చెప్పించు, యూ డోంట్ సే. కుటుంబ విషయాల వరకు నువ్వు చెప్పు, బట్టలు ఎలా మడతేసుకోవాలి అట్లా. ఇప్పుడు పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వడం నువ్వు చెప్పకు, ఒక రైట్ పర్సన్తో చెప్పించు. అది అరే రారా మీకు చక్కటి విషయం చెప్తా. బయట వాళ్ళు చెప్పినప్పుడు అటెంటివ్గా వింటారు. ఆసక్తికరమైన వ్యక్తితో చెప్పొచ్చు. ఒక పుస్తకంలో ప్రింట్ చేయించి చదివించు, టీవీలో అటువంటి ఏదైనా సీన్ వస్తే చూపించు. నువ్వు పక్కకుండు, తద్వారా ఫ్రెండ్షిప్ ఉంటుంది పిల్లలకి. నేను చూసే చాలా వరకు కుటుంబాల్లో పిల్లలకి పేరెంట్స్కి టర్మ్ అంత గొప్పగా లేదు. ఎందుకో తెలుసా? పిల్లలకి ఇష్టం ఉండదు. వాళ్ళకి సపరేట్ ఇల్లు లేదు, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లేదు కాబట్టి మన ఇంట్లో ఉంటున్నారు. నేనే పిల్లవాడిని అయ్యి నా కనుక సపరేట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉంటే నేను ఇంట్లో ఉన్నాను. ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ పేరెంట్స్. ఎందుకంటే సావ కొడతారు. రోజు 1/2 అవర్ 1 అవర్ కలిసిపోవడం కరెక్ట్. అట్లా కాకుండా నేనైతే ఐ కేమ్ హోమ్. ఎందుకంటే నేను నా కుటుంబంలో నాకు సయోధ్య దొరికింది. కానీ చాలామందికి వసతి ఉండక వాళ్ళ ఇంటికి వస్తారు అంతే. చాలామంది భర్తలు కానీ భార్యలు కానీ వాళ్ళకి వసతి ఉండదు పాపం. ఎటు పోవాలో తెలియక ఇంటికి వస్తారు. ఇల్లు బాగాలేదు, ఎటు పోవాలో తెలియదు పాపం. అట్లా. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఇంట్లో మా అమ్మ నాన్న 60-70 ఏళ్ళు ఉంటారు. ఇప్పుడు మా సమక్షంలో వాడు ఒక పోయేసి ఇలా ఇలా తన్నడం అది చేస్తాడు నానమ్మ తాతయ్య అని. మేము లేనప్పుడు వాడిని కంట్రోల్ చేసేది ఎవరు? వాళ్ళు. నేను అంటున్నది ఎక్స్ప్లెయిన్ చేయాలి, కంట్రోల్ చేయకూడదు. ఎక్స్ప్లెయిన్, ఆల్వేస్ ఎక్స్ప్లెయిన్. మీరు ఈ సినిమా చూసిర్రా? స్ప్రింగ్ సమ్మర్, వింటర్ అండ్ స్ప్రింగ్, ఆటమ్ అండ్ స్ప్రింగ్ చూడలేదా? నీకు చిన్న బిడ్డ చూపిస్తాను. అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎందుకు మనం వెంటనే తిరుగుబాటు చేస్తున్నాం? నో కన్నా తన్నొద్దు, పాట్ అది వీడు తంతుడు పోయి వాడు తన్నది ఇంతనే, వీడు తంతుడు పోయి. బెట్ట ఒక చిన్న పాజ్ చేసుకో. స్ప్రింగ్ నువ్వు చూసినావు ఇది? ఈ చిన్న పిల్లవాడు ఉంటాడు, వాడు ఏం చేసిండు, ఒక దారం తీసుకొని చేపకు కట్టిండు, ఆ రాయి కట్టి చేప నీళ్ళు వదిలేసిండు. ఇప్పుడు అదే వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ ఒక పాముని పట్టుకుంటాడు, ఒక కప్పను పట్టుకున్నాడు, కప్పను పట్టుకొని కప్పకు తాడు కడతాడు, దానికి దారం కడతాడు. పిల్లలందరూ చేస్తారు ఇది. ఒక రాయి కట్టాడు. ఇతను సేమ్ బుచ్చారెడ్డి ఇలా ఉంటాడు అన్న. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఒక పాముని పట్టుకుంటాడు, వాడికి భయం లేదు పాము, కానీ వాడు ఏం చేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు. ఆడుకోవచ్చు, పిల్లలకు తెలియదు కదా, ఏమైనా చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ సన్నివేశం అమేజింగ్. ఈ సినిమా ఎందుకు అంత గొప్పది అంటే, కాదు పడుకున్నప్పుడు ఆ గురువుగారు పోతారంటే వాడు సంరక్షకుడు అని చెప్పినా కదా. ఈ సినిమాలో ఆ సంరక్షకుడు ఎలా ఉండాలో ఉంటుంది. సంరక్షణ. పామును పట్టుకున్నప్పుడు అది కాటేసి అక్కడ వాళ్ళకి భయం లేదంతే, వాళ్ళు ఉన్నదే అడవిలో. అదే ఎదురుగాడైతే. ఈ సినిమా స్టోరీ ఏంటంటే వాళ్ళు ఉన్నదే అడవిలో, క్రూర మృగాల మధ్యనే ఉంటుంది. బిహేవియర్ గురించి చెప్తున్నాడు ఈ సినిమా. మనం కూడా ఇప్పుడు ఒక దుర్మార్గులతో ఉంటాం కదా, సింబాలిక్. అగో రాయి తీసుకొచ్చింది. నడుముకు రాయి కట్టాడు. అదే నెక్స్ట్ ఇప్పుడు చూడు, అస్సలు మాటలక్కర్ లేకుండా పిల్లలతో అద్భుతమైన కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. నేను చేసి చెప్తున్నా, అసలు పిల్లలు ఎంత బాగుంటారు. అసలు ఒక్కసారి బ్లూటూత్ లింక్ కుదరాలంతే, వాడు లేచి పడిపోతాడు. చూడాలి ఎందుకు గట్టినావు నాకు అని అడుగుతున్నాను. అప్పుడు చెప్తాడు అనమాట, నిన్న చేపకు గడితే దానికి ఇట్లే ఉంటుందేమో, నీకు ఇబ్బంది ఉందా మంచిగా ఉందా అని అడుగుతాడు.
చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఆ చేపకి ఎంత ఇబ్బంది అవుతుందో బా. అనేసరికి వాడు వెళ్ళి అసలు ఫిలిమ్స్ అంటే ఇట్లా ఉండాలి కదా ఆ. పాపం మన ఫిలిమ్స్ అగో ఎందుకు పనికిరావు. అక్కడి నుంచి వాడు పోతాడు. వాడు ఒక్కడే పడవేసుకొని పోయి ఆ ఎంత రాయితోటి వాడు ఎంత ఘోరంగా ఏడుస్తాడంటే, ఎందుకంటే చేప చచ్చిపోతుంది. అంటే మొట్టమొదటిసారి ఏహసాస్ అంటారు దాన్ని. చిన్నోడు ఏడుస్తాడా? ఆ, నువ్వు అర్థం చేయించు, అర్థం చేసుకుంటే నువ్వు భయపెడుతున్నావు. పిల్లలు అందరు భయపెడుతున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓపిక ఉండాలి. చచ్చిపోయింది. దీని తర్వాత కప్ప దగ్గరికి పోతే కప్ప బతికుంటుంది. పాము అతను అబ్జర్వ్ చేస్తుండే కదా. కప్ప బతుకుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ పాము దగ్గరికి వెళ్తాడు. అతన్ని విడవలేదు ఇతను. ఇప్పుడు ఘోరంగా ఏడుస్తాడు. రియలైజేషన్ ఒక్కసారి నిజంగా తెలిసింది అనుకో, పిల్లలు ఎప్పుడు రిపీట్ చేయరు. సత్యం ఇది. ఎక్స్పీరియన్స్ కావాలి వాళ్ళకి, అనుభవం. వాళ్ళకి నువ్వు వీడు చెప్పినందుకు అట్లా పాడేది, లేకపోతే ఎట్లా చెప్తావు? అది చెప్పాల్సిన అంశం. కప్ప బిడ్డ ఇప్పుడు అసలు ఫస్ట్ రాకపోతే మార్కులు తక్కువ వస్తే కొడతారు, తిడతారు. అసలు ఏ పేరెంట్ అన్నా అరే మార్కులకి జీవితానికి ఏ సంబంధం లేదని ఒక్కడనే చెప్తున్నాడా? హైలీ ఇంపాసిబుల్ అన్న. చెప్పాలి, పేరెంట్స్ ఆనెస్ట్గా చెప్పాలి. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు స్కూల్కి ఏం వెళ్ళలేదు. నువ్వు 10th వరకు ఇంటర్ వరకు చదువుకో, తర్వాత నీకు చదువు మీద ఆసక్తి ఉంటేనే ఫర్దర్గా కొనసాగిద్దు. ఇది మ్యాండేటరీ మాత్రమే. ఇడ్లీ బండి పెట్టుకొని కూడా బతకొచ్చు. అసలు అట్లా చెప్పాలి, నువ్వు చెప్పు. ఎక్స్ప్లెయిన్. లైఫ్ని దర్శనం చేసిన వాడు మాట్లాడాలి కదా. ఇప్పుడు పాము దగ్గరికి అగో వచ్చిందా? ఏడుస్తున్నాడు. అగో చనిపోయిందప్ప. చచ్చిపోయింది. ఊళ్ళో అతను గమనిస్తున్నాడు అంతే కదా. పేరెంట్స్ అట్లా అబ్జర్వ్ చేస్తూ పిల్లల బిహేవియర్ ప్యాటర్న్ని ఒక పద్ధతి ప్రకారం ఒక ఇన్విజిబుల్ టీచింగ్ లాగా ఉండాలి. డైరెక్ట్గా హార్ష్గా కాళ్ళు ఇరగొడతా, చేతులు ఇరగొడతా, మక్కలు ఇరగొడతా, చంపేస్తా నిన్ను, ఇది ఓన్లీ పనిష్మెంట్. సో అవకాశం ఉన్నా లేకపోయినా కానీ మనం ఫస్ట్ చేస్తూ మనని వాళ్ళు 1కి 2 సార్లు అబ్జర్వ్ చేస్తే మనం చూస్తూ అనుసరిస్తారు అంటారు. అంటే ఎవరు ఉండాల్సిన అవసరం కూడా లేదు. మనం ఎవరైతే పిల్లల్ని గుమ్మ కొడతారో వాళ్ళంతా సిగ్గుపడాలి. అసలు దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఏదో షార్ట్ లోనే వీడియోలో చూస్తున్నాం, ఒక ఆయన పెద్ద ఆయన, ఇద్దరు పాపలు వాళ్ళ పిల్లల్ని అసలు ఘోరంగా కొడతారు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా తీస్తారు. అయ్యో రామ, అసలు వాళ్ళు ఆలుగడ్డలు అయితే చెక్కుతారు కూడా. ఏదో అసలు ఏం చేయాలి అర్థం కాక ఈ అమ్మ అని. అందుకని ఓన్లీ పిల్లల్ని కేర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. టేక్ కేర్ ఆఫ్ కిడ్స్. పర్యవేక్షకులుగా ఉండాలి. ఉండి వాళ్ళ శరీరానికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. పిల్లలకు ఆడుకోవడానికి చదువుకు చిన్నప్పటి నుంచే. కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే నిజంగా తెలిసిన విషయాన్ని గొప్పగా పరిచయం చేసినట్టు అనిపిస్తుంది అన్న. అరే నిజం చెప్పబ్బా. చదువుకోకపోతే, నేను అడుగుతున్న ప్రశ్న ఏమైతే చదువుకోకపోతే, పేరెంట్స్ పిల్లలతో ఈ విషయం చెప్పండి. ఏమి కాదురా, మార్కులు తక్కువ వస్తే నీకు వేరే విషయంలో ప్రావీణ్యం ఉండే అవకాశం ఉంది, ఏం కాదు, నో ప్రాబ్లం, ట్రై చేయి, గివ్ ఇట్ ఎ ట్రై, ఓకేనా. ఒక 60-50 మార్కులు వచ్చినాయి, ఏం కాదు. ఒకవేళ మనం సమాజంలోకి ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్తామన్నా, వాడు ఊరికే పిల్లల్ని ఎక్స్ప్లోర్ చేయాలని ఎక్కడి నుంచో చూసుకున్నాడంటే, ఎవరో చెప్పారంట, మొత్తం వదిలేశాడు, అసలు ఏందో పిచ్చి పట్టింది వాడికి అని నన్ను అంటారు కదన్నే. నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? అది ఎవడేమన్నా అనుకోని నీకెందుకు? నువ్వు సమాజంలో అంటే అనుకోని నీ 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 ప్రయోగం ఏందో నువ్వు చెయ్యి. మస్తు మంది మస్తు అంటారు. ఇప్పుడు నువ్వు గొప్పడు అంటారు, అది మెచ్చుకుంటావు కదా, నీకు నచ్చింది అంతే. ఈ విషయం నచ్చడం నచ్చకపోవడం కాదు, వాట్ ఈస్ ద మ్యాటర్, వాట్ ఈజ్ లైఫ్ అనేది మనం ఎంక్వైరీ చేస్తున్నాం. మస్తు మంది మస్తు అంటారు భయ్, జనాలు అంతే, ఏదో ఒకటి అంటారు, వాళ్ళు నోరుంది కాబట్టి అంటారు. అందుకని ఈ విషయాలు చెప్పాలి. అరే అందరం ఇది కలిసి ఇల్లంతా సర్దుకుందాం. చిన్న పని చెప్తే చేస్తావా? చిన్న పని చెప్తే చేస్తావా? నీకే నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో? సారీ అంటే నేను కమ్యూనికేట్ అవుతున్నా కదా. ఆ పెన్ను ఇందులో పెట్టు, పెన్నుల స్టాండ్లో. నువ్వు డ్రాయింగ్ చేసిన పేపర్లు ఏమున్నా సరే తీసుకొచ్చి అక్కడ పెట్టు. తీసుకుపోయావనుకో పక్కన పెట్టుకో, తీసుకుపోయేటు మంచిగా తీసుకుపోయి అక్కడనే పెట్టు, లేకపోతే తీసుకుపోవాలనుకుంటే పక్కన పెట్టుకో, ఓకేనా.
పెట్టుకో, అక్కడ పెట్టుకో, ఇక్కడ నీకు నచ్చినట్టు పెట్టుకో. తారా ఇది నీకు కావాలి, బొమ్మ వేస్తుంది దీని మీద, బొమ్మ వేస్తావు. లేకపోతే దీన్ని అక్కడ డస్ట్బిన్ ఉంది, డస్ట్బిన్ వేసేసిన. ఆ అద్దం జరపడానికి రాకపోతే నన్ను అడుగు, లేకపోతే ట్రై చేయి. టారర టారర టరారర టార టార. సూపర్. సో అసలు చాలా ఓపిక ఉండాలి. ఆ ఓపిక లోపల చైతన్యం ఉండాలి. అంటే పేరెంట్స్ షుడ్ నో. మా గురువుగారికి వైలిన్ గురువుగారు తెలుసు ఎలా చెప్తే వైలిన్ వస్తుందని. అంటే పిల్లలకి లైఫ్ అంటే, పేరెంట్స్కి లైఫ్ అంటే తెలిసిన వాళ్ళే నేను చెప్పింది చేయగలరు, లేకపోతే ఇంపాసిబుల్ అది. కాబట్టి మనం డిస్కస్ చేసింది ఏది జరగదు. అవ్వదు. అది ఎవరికి వాడు మారాలంతే. మనం ఓన్లీ ఇంపోజిషన్లోనే ఉంటున్నాం, ఓన్లీ బలవంతంగా రుద్దుతున్నాం అంతే తప్ప జెన్యున్గా వాట్ ఈజ్ లైఫ్ అని మనం పిల్లలకు చెప్పడం లేదు. మనం గన్నది ఓన్లీ వాళ్ళని ఉద్యోగస్తులుగా చేయడానికి మాత్రమే, అంతే. సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవడం అది మన కోసం, మన ఈగో సాటిస్ఫై అవుతుంది. మన వంశం పేరు నిలబెట్టాలి. మీరు కరెక్ట్ అయిపోయినారు, నిజమే అది. అట్లా సమాజం కోసం నేనైతే వంశం పేరు నిలబెట్టలేదు, బొంద పెట్టేసి నేను. వంశం లేదు, పాడలేదు. అంతా పిచ్చి ఆలోచనలు, అంతా ఒక మానవ జాతి అంతా ఒకటి. మళ్ళీ స్పెషల్గా వంశం, మళ్ళీ సినిమాల్లో అదే, స్టేజ్లు ఎక్కితే ఈగోలే. ఏమి జస్ట్ డబ్బు ఉందబ్బా. ఇప్పుడు ఎవరైతే విర్రబీగుతున్నారో దే ఓన్లీ హ్యావ్ మనీ. అది పక్కన పెడితే ఏముంది, డొల్ల. ఒక రమణ మహర్షి లాగా ఎంత చక్కగా ఒక సంప్రజ్ఞ స్థితి, పరిపూర్ణ స్థితిలో అట్లా ఉండడం. మా వాడు రాగానే అడుగుతున్నాడు, అన్నయ్య నా పాకెట్లో ఎప్పుడు ఉంటుంది అనమాట, ఒక సంవత్సరం కింది నుంచి ఉంది. ఆ ఫోటో ఏందన్నా నీ దగ్గర ఉన్నది అంకుల్ దగ్గర ఉంది ఏంది అని అంటాడు. అందుకే మీ ఇద్దరు ఫ్రెండ్సా అని అంటాడు. ఇది
ఏదో సౌండ్స్తో అట్లా. మోహన వండర్ఫుల్ థింగ్. నేను మోహన్ రాయగా అడుగుదాం అనుకున్నా, కాదు వైలిన్ పట్టుకోకముందే మోహన్ రాయగా అడుగుదాం అనుకున్నా, వెళ్ళిపోయింది. మోహన అంటే ఇది చిన్న శబ్దాలతో ఆడుకోవడం. వచ్చిన పాట ఇప్పటికిప్పుడు. సమ్మోహనం మోహనం సమ్మోహనం మోహనం పంచస్వరాల అద్భుత సమ్మోహనము మోహనం పంచస్వరాల సజరి గగ పద దశ సమ్మోహనమే మోహనం మోహనం మోహనం. జారింది.
మంచిగా ఉంటుంది. చిన్న ఇది ఒక నోట్స్ రాసుకొని కాన్సెప్ట్ లాగా చేస్తే బాగుంటుంది. మీరు ఎప్పటికిప్పుడు చేసినా అద్భుతంగా చేసి. ఏది ఇప్పుడు మోహన్లో 5 స్వరాలు అయితే అంతే పెంటాటోనిక్ సరి గ పద సద పగరి స అట్లా పెంటాటోనిక్ స్కూల్స్ చాలా ఉన్నాయి. హిందోళం 5, హంసధ్వన్ 5, మధ్యమావతి 5, మోహన్ 5, శుద్ధ సావిరి 5, అట్లా 5 తర్వాత గౌడ బౌలి 5, అట్లా 5. ఇది చాలా రోజులు అయింది వైలెన్ వాయించక. సో అడుగుదాము, మోహన్ రాగమే అడుగుదాం అనుకున్నా. అసలు మామూలు ట్యూన్ కాదు నేను